రాయవరం మండలంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిని గర్భవతిని చేసిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ ఉపాధ్యాయుడు చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ అమానవీయ సంఘటనపై వీబీసీ ఆన్ టీవీ కథనం. రాయవరం మండలం మాచవరంలో మైనర్ బాలికను గర్భవతిని చేసిన మార్గదర్శి ఫౌండేషన్ స్కూల్ సెక్రటరీ జయరాజ్ను అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి తెలిపారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించాలని ప్రదీప్తి విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల్లో శక్తి టీంల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తామని ఆమె తెలియజేశారు. అటువంటి సంఘటనలు జరిగినట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి కోరారు. నమస్కారం అండి అందరికీ. 3 రోజుల క్రితం రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టాము. దర్యాప్తులో భాగంగా ఇవాళ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి నిమిత్తం అతన్ని రిమాండ్కి పంపిస్తాము. మెయిన్గా ఈ సందర్భంగా మేము ప్రజలకి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏమిటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్కూల్స్లోను కాలేజెస్లోను ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి అలా శక్తి వారియర్స్ని పెట్టి ఈ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి చెప్పి రిపోర్ట్ చేయండి.